యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు నేను చెప్పే టాపిక్ చాలా ఆవేదనతో చాలా బాధతో చెప్తున్నదండి. ఎందుకంటే ఇది దాదాపుగా 2-3 జనరేషన్కి సంబంధించిన విషయం. అదేవిధంగా యువత ఏ విధంగా తయారవుతుంది, యువత మనసుల్లో ఎంత మానసిక రుగ్మతలు పేరుకుపోయాయి అన్నదానికి ప్రతిబింబం ఇది. ఈరోజు నేను ఒక వీడియో, అంటే అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో వీళ్ళ యొక్క వీడియోలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని విమర్శించడం, వాళ్ళ మీద ఏవో జోకులు వేయడం అది కామన్గా జరుగుతూ ఉంటుంది. అది సహజంగా ఈ మధ్యకాలంలో తయారైంది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ బాగా బాధించిన ఒక అంశం ఏంటంటే, ఒక చిన్న పాప 3 years బేబీ వాళ్ళ నాన్న రాగానే ఎదురుగా రావడం, ఆయన ఆ పిల్లని కొంచెం భయపెడదాం అన్నట్టుగా. ఎందుకంటే మనకి ఇండియన్ కల్చర్లోనే ఉంది ఒకప్పుడు, ఇప్పుడు ఎవరు కొట్టట్లేదు పిల్లల్ని. ఆ కొట్టినా కూడా బెల్ట్ తీసి కొట్టే అంత ఇది ఎవరికి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు అంటే 4-5 పిల్లలు ఉండేవాళ్ళేమో, అప్పుడు కొట్టేవాళ్ళేమో. ఆ తర్వాత జనరేషన్స్లో 2 పిల్లలు, ఇప్పుడు ఒకళ్ళు అయ్యారు. పిల్లల్ని కొట్టడమే చాలా తక్కువ. ఆ బెల్ట్ తీసి కొట్టుతున్నట్టుగా బెదిరించి అది తీసి, ఆయన నడుముకున్న బెల్ట్ని తీసి దాన్ని ఉయ్యాల చేసి పాపని ఊగించారు. దాని మీద ఎంత అసభ్యంగా వీళ్ళు కామెంట్లు చేశారంటే, వీళ్ళు ఒక 3 ఉంటారు. ఈ 3 మాట్లాడుతూ ఉంటారు. ఆ బెల్ట్ తీసి చేశాడ్రా, ఆ తర్వాత కట్ చేసేసాడు వీడియో, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అని చెప్పేసేసి, మరి వీళ్ళ మీద అంటే పోక్సో చట్టాలు వర్తించవా? ఎందుకు అతను IAS కొడుకని వర్తించదా? ఒక IAS కొడుకు అయినంత మాత్రాన అందరినీ ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడొచ్చా? హీరోల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని విమర్శించడం. సరే, హీరోలు వాళ్ళు అంటే పబ్లిక్ ఫిగర్స్, వాళ్ళు వాళ్ళ దానిలో మంచి చెడుల్ని అందరూ విమర్శిస్తూనే ఉంటారు. హీరోలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, సెలబ్రిటీస్ని. ఆ పాప ఒక చిన్న పాప 3 years బేబీ. ఇది తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకి ఎంతో పెట్టినిల్లిది. ఈ భారతదేశంలో ఇంకా అంత నీచానికి దిగజారలేదు. ఇప్పుడు ఇటువంటి పిల్లలు అంటే ఒక తండ్రి కూతుళ్ళ బంధాన్ని ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళకి రేపొద్దున ఆడపిల్ల పుడితే వాళ్ళని ఆరోగ్యవంతంగా పెంచుతారా వీళ్ళు? ఆ పాపను కూడా అదే విధంగా చూడరా వీళ్ళు? వాళ్ళకు పుట్టిన బిడ్డను సైతం అట్లా చూడరా? పుట్టిన బిడ్డనే అలా చూసినప్పుడు కన్న తల్లిని అలా చూడరా? తమతో పాటు పెరిగిన తోబుట్టువుని అలా చూడరా? ఇటువంటి యువతని ఏం చేయాలి? వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోరా? వీళ్ళకి పోక్సో చట్టాలు వర్తించవా? ఇంత ఘోరంగా, ఇంత పబ్లిక్గా వాళ్ళు ఇంత చేసినా కూడా వాళ్ళ మీద అంటే మామూలుగా సుమోటో అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. వీళ్ళ మీద ఇప్పుడు సుమోటోగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదా? ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు స్పందించాలండి. తండ్రి కూతురు అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ, కుటుంబ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరూ, బంధాల విలువలు తెలిసిన ప్రతి ఒక్కరూ, నైతిక విలువలు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఈ విషయంలో ఉంది. కాబట్టి నేను ఒక్కటే కోరుకునేది, ఇటువంటి వాళ్ళు అంతర్గతంగా అంటే ఈ మధ్య పిల్లల మీద బలాత్కారాలు పెరగటానికి కారణం కూడా ఇటువంటి థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వాళ్ళే, ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళే. ఇటువంటి వాళ్ళ నుంచి మన బిడ్డల్ని మనం దూరంగా ఉంచుకోవాలి. మన బిడ్డలనే కాదు, వాళ్ళ బిడ్డలను కూడా వాళ్ళకి దూరంగా ఉంచాలి. అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళకి ఆడపిల్లలనిచ్చి పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? రేపొద్దున మీ బిడ్డనిచ్చి వాళ్ళకి కనుక పెళ్లి చేస్తే, ఒక IAS కొడుకని మీరు కనుక పెళ్లి చేస్తే, రేపొద్దున పెళ్లి చేసిన అంటే భార్య యొక్క అమ్మని ఆ ఉద్దేశంతో చూడరా వాళ్ళు? వాళ్ళ భార్య చెల్లిని ఆ ఉద్దేశంతో చూడరా? కనిపించిన ఆడ అని కనిపించిన ప్రతి ఒక్కళ్ళని అదే చిత్తకార్తె కుక్కల ఆడ కుక్కకి చీర కట్టినా వెంటబడతారు వీళ్ళు, పుల్లకి చీర కట్టినా వెంటబడతారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి అలా ఉంది, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ అలా ఉంది, వాళ్ళ యొక్క పద్ధతి అలా ఉంది. నైతిక విలువలకి ఏమాత్రం విలువ లేదు. ఇట్లాంటి వాటి మీద సుమోటాగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళ మీద ఒక ఇది రావాలి. అంటే మన వైపు నుంచి మన గళం విప్పాలి. ప్రతి ఒక్కరూ స్పందించండి. నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే, దయచేసి మీ వీడియోస్లో మీరు దయచేసి ఈ విషయాన్ని మాత్రం గట్టిగా ప్రస్తావించండి. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ వీడియో చేయాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.